ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక ఈ వారం సింహరాశి వారి విశేషాలను పరిశీలిస్తే మఖా నక్షత్రం వారికి ఆరోగ్య పరీక్షలతో భయం కలగచ్చు, కానీ ఆహారపు మార్పు ద్వారా సంపూర్ణంగా ఆ ఆరోగ్యం చక్కబడుతుంది. ఇక పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి మానసిక చింత కలుగుతుంది. ధైర్యంగా ఉండి ఏ విధమైన మానసిక చింత నాకు అనవసరమని తమ మనసుకి తాము చెప్పుకోగలిగితే ఇంతటి ధైర్యస్తులు మరొకరు ఈ వారంలో లేరు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబంతో ಹೆಚ್ಚು సమయాన్ని గడిపేందుకు తగిన ప్రయత్నాన్ని చేయాలి. లలితా సహస్రనామ పఠనం చాలా ఉత్తమం. ఆవు వెన్నతో లక్ష్మీదేవిని పూర్తిగా అలా రుద్ది చక్కగా ఆమెకు అభిషేకాన్ని చేసి అమ్మకి ఇష్టమైనటువంటి పెరుగు అన్నాన్ని నివేదన చేయడం ఈ వారం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీర్థయాత్రలకు వెళ్ళినట్లయితే మానసికమైన ప్రశాంతత చిక్కుతుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి ధనం బాగా చేతికి వస్తుంది. విదేశాలకి వెళ్లేందుకు తగినటువంటి ప్రయత్నాలని బాగా చేస్తారు. అయితే భూగృహాలని మాత్రం అమ్మకుండా పైనుంచి వచ్చినటువంటి ధనంతోనే ఈ ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది. అది సరిపోతుంది కూడా. హస్త నక్షత్ర జాతకులు ఆరోగ్యానికి సంబంధించిన అజీర్ణ వ్యాధితో కొద్దిగా బాధపడతారు. అందుకోసం ఆహారపు మార్పుని, అలాగే వైద్యుడి వద్దకు వెళ్ళిన తర్వాత తగు మోతాదులో మాత్రమే ఔషధ సేవ చేయడాన్ని ముఖ్యంగా గమనించుకోవాలి. చిత్తా నక్షత్రం వారు కొద్దిగా కోపాన్ని అదుపుగాని చేసుకోగలిగినట్టయితే ఈ వారం చాలా ప్రశాంతత కలుగుతుంది. భూగృహాలకి సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడుకోవడం ఉత్తమం. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించుతూ ఉండడం మంచిది. లక్ష్మీదేవికి ఆవు పెరుగుతో ఈ వారం అంతా అభిషేకిస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోరని అంటే హరిద్రాన్నాన్ని నివేదన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏదైనా విద్యాలయానికి ఏదో ఒక విరాళాన్ని ప్రకటించినట్లయితే అమ్మవారు చాలా ఆనందపడుతుంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే దైవ కార్యక్రమాల మీద హెచ్చుగా దృష్టిని పెడతారు. రాజకీయ నాయకులకి మంచి అవకాశం లభించే విధం కనిపిస్తోంది. స్వాతి నక్షత్రం వారికి అనుకూలంగా న్యాయస్థానం నుండి తీర్పు లభించే కారణంగా సంపూర్ణమైనటువంటి సంతోషం కలిగే అవకాశం ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళు ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ఈ వారంలో తీసుకుంటారు. బహుశా స్థాన చలనం కూడా కలగచ్చు. ఈ వారం ఈ రాశివారు సరస్వతీదేవి యొక్క పూజని చేయడం అవసరం. ఆవు పిడకలని జాగ్రత్తగా పోగు చేసి ఆవు పిడకలతో దారిని వేసి దాని మీద వంట వండినటువంటి పాయసాన్ని అమ్మకి కానీ నివేదించినట్టయితే లక్ష్మీదేవి నడుచుకుంటూ ఇంటికి వస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ వారం ఈ రాశివారు ఆర్థికమైనటువంటి ఏ లావాదేవీలని ఈ వారం చేయకపోవడం ఉత్తమం. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే విశాఖ వారు జాగ్రత్తగా పుణ్యక్షేత్రాలను ఎంచుకుని చక్కరైనటువంటి తీర్థయాత్రల్ని ససంతోషంగా చేసొస్తారు. అనురాధ నక్షత్ర జాతకులు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఈ వారంలో అది ఒక సంవత్సర కాలం నాటికి ఫలించే అవకాశం కూడా కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మంచి శుభవార్తను వినడం కోసం ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతారు. చాలా సుఖశాంతులతో ఉంటారు. అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ అన్నపూర్ణకి సంబంధించినటువంటి అమోఘమైనటువంటి పూజల్ని చేయడం ఉత్తమం. అన్నపూర్ణాదేవికి గోవులంటే ఇష్టం కాబట్టి గో పూజని అవకాశం ఉన్నంతలో వారంలో ఒకరోజైనా చేయడం సర్వశ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పొదుపుకి తగినటువంటి ప్రయత్నాన్ని చేయాలి. మిగిలిన రాశివారి ఫలితాలను తెలుసుకోవడంతో పాటు వైడూర్యాన్ని ఏ నక్షత్రాల వారు ధరించాలి, వైడూర్యం విశిష్టత ఏమిటి, అలాగే మాంగళ్య సూత్రపు విశిష్టత ఏమిటి, మంగళసూత్రాన్ని వివాహితలు నిరంతరం ధరించే ఉండాలా వంటి విశేషాల్ని విరామానంతరం తెలుసుకుంటారు. ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఓ స్వల్ప విరామం.